అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన తిరుపతి యాత్ర గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవటం మాత్రమే కాదు, ఆ పవిత్ర స్థలం వెనుక ఉన్న ప్రాముఖ్యతను, అక్కడ కలిగే అనుభూతిని లోతుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. మనే ఈ ప్రయాణాన్ని బ్రహ్మాండ పురాణంలోని ఈ శక్తివంతమైన శ్లోకంతో మొదలుపెడదాం. దీని అర్థమేంటంటే, ఈ విశ్వంలో వేంకటాచలానికి సమానమైన ప్రదేశం మరొకటి లేదు, అలాగే శ్రీ వెంకటేశ్వరునికి సమానమైన దేవుడు ఇంతకు ముందు లేడు, ఇకపైన ఉండబోడు. ఇవి కేవలం మాటలు కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రాణం పోసే వాక్యాలు. ఆ పౌరాణిక ప్రాముఖ్యత ఈనాటికి ఎంత సజీవంగా ఉందో చూడండి. ప్రతిరోజూ సుమారుగా 60,000 నుండి 80,000 మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. అదొక అద్భుతమైన భక్తిసంద్రం. అందులో ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక ప్రత్యేకమైన కథ. సరే, అయితే ఈ యాత్రలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఈ అంశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషిస్తూ తిరుపతి యాత్ర అనుభవాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుందాం. మొదటగా భూలోక వైకుంఠం. అసలు ఈ ప్రదేశానికి ఎందుకింత శక్తి? ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మందిని ఈ ప్రదేశం ఎందుకు అంత బలంగా ఆకర్షిస్తుంది? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. తిరుమలని ఇంత ప్రత్యేకంగా మార్చే ప్రధాన ఆధ్యాత్మిక భావన ఇదే. దీన్ని కలియుగ వైకుంఠం అంటారు. అంటే ఈ యుగంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నివసించే పవిత్ర స్థలమని నమ్మకం. ఇక్కడి మూలవిరాట్టు ఏ శిల్పి చెక్కింది కాదు, స్వయంగా వెలసిన స్వయంభూమూర్తి. అందుకే ఆ శక్తి అంత అపారమైనదిగా భక్తులు భావిస్తారు. ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలంటే సరైన ప్రణాళిక ఉండాలి కదా. సరే, ఇప్పుడు ఎందుకో అనే ప్రశ్న నుండి ఎలా అనే ఆచరణాత్మక విషయాల్లోకి వెళ్దాం. ఈ పవిత్ర యాత్రను ఎలా సాఫీగా, సంతృప్తికరంగా మార్చుకోవాలో చూద్దాం. ముందుగా సరైన సమయం ఎంచుకోవడం చాలా ముఖ్యం. నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే మే, జూన్ నెలల్లో అయితే తీవ్రమైన వేడి, విపరీతమైన రద్దీ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో యాత్ర కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఇవిగో ప్రయాణాన్ని సులభతరం చేసే కొన్ని ముఖ్యమైన సూచనలు. దర్శనం టికెట్లను ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది. ఇంకో ముఖ్య విషయం, ఆలయంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు లాంటివి ఏవీ అనుమతించరు. ఎంత తక్కువ సామానుతో వెళ్తే అంత ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అసలు ప్రయాణం మొదలవుతుంది. అదే తిరుమల కొండలకు చేరుకోవడానికి చేసే ఆ పవిత్ర ప్రయాణం. ఇది కేవలం కొండ ఎక్కడం కాదు, చాలామంది భక్తులకు ఇదొక తపస్సు లాంటిది. కొండపైకి నడిచి వెళ్లాలనుకునేవారికి 2 ప్రధాన మార్గాలున్నాయి. ఒకటి అలిపిరి మెట్టు. ఇది కొంచెం పొడవైన మార్గం, కాని ఒక ధ్యానంలా సాగిపోతుంది. రెండోది శ్రీవారి మెట్టు. ఇది తక్కువ దూరమే అయినా చాలా నిటారుగా ఉండి మన సంకల్పానికి ఒక పరీక్షలా ఉంటుంది. మన శారీరక సామర్థ్యం, సమయాన్ని బట్టి ఏ మార్గాన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నదే కపిలతీర్థం. తిరుమల కొండల పాదాల చెంత ప్రకృతి మరియు దైవత్వం కలిసే ఒక అద్భుతమైన ప్రదేశమిది. చాలామంది యాత్రికులు తమ నడకను ఇక్కడ్నుంచే ప్రారంభిస్తారు. సరే, ఇప్పుడు మన యాత్రలోని అత్యంత ముఖ్యమైన ఘట్టానికి వచ్చేశాం. అదే ఆనంద నిలయం లోపల స్వామివారి దర్శనం. గంటల తరబడి నిరీక్షణ తరువాత ఫలించే ఆ కొన్ని క్షణాల అనుభూతి ఎలా ఉంటుందో మాటలో చెప్పడం కష్టం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది కదూ. పురాతన కట్టడం, ఇరుకైన ద్వారాలు, అయినా గంటకు దాదాపు 4,000 మంది భక్తుల ప్రవాహాన్ని ఆలయం ఎలా నిర్వహిస్తోంది? దీని వెనుక ఒక అసాధారణమైన క్యూ నిర్వహణ వ్యవస్థ ఉంది. అదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ఆలయం ఒక్కరోజులో వెలసింది కాదు. శతాబ్దాలుగా పల్లవులు, చోళులు, ముఖ్యంగా విజయనగర రాజుల వంటి గొప్ప రాజవంశాల భక్తి, పోషణలతో ఇది ఇంతటి మహోన్నత క్షేత్రంగా రూపుదిద్దుకుంది. ఇక్కడి ప్రతి రాయి వెనుక ఓ చారిత్రక కథ దాగి ఉంది. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల గురించి. ఆయన ఆలయాన్ని 7 సార్లు సందర్శించి అపారమైన విరాళాలు సమర్పించి ఆలయ అభివృద్ధిలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. ఒక భక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.
గంటల తరబడి ఎదురుచూశాక స్వామి ముందు నిలబడినప్పుడు ప్రశాంతత తప్ప ఇంకేమీ ఉండదు, అన్నీ మర్చిపోతాం. ఈ మాటలు ఆ దర్శన క్షణంలో కలిగే పరివర్తనను కళ్లకు కడతాయి. ఆ అద్భుతమైన దర్శనం తర్వాత కూడా యాత్ర ఇంకా ముగిసిపోలేదు. అక్కడ్నుంచి ఇంటికి తీసుకువెళ్లే ఆశీర్వాదాలు, ప్రసిద్ధ ప్రసాదం, ఇంకా చూడాల్సిన ఇతర ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంఖ్య చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజూ తిరుపతిలో దాదాపు 3 లక్షల లడ్డూలను చేతితో తయారుచేస్తారు. ఇది కేవలం ఒక ప్రసాదం కాదు, భౌగోళిక గుర్తింపు పొందిన ఒక పవిత్రమైన కానుక. తిరుపతి యాత్ర అంటే కేవలం ప్రధాన ఆలయమే కాదు, సమీపంలో ఆకాశగంగా తీర్థం, తిరుచానూర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, చారిత్రాత్మక చంద్రగిరికోట, ఇలా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ సమాచారాన్నంతా కలిపి ఒక చక్కటి 3 రోజుల ప్రయాణ ప్రణాళికను ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది యాత్రను ప్లాన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక సూచన మాత్రమే. మొదటి రోజు తిరుపతి చేరుకుని స్థానిక ప్రదేశాలు చూడొచ్చు. రెండవ రోజు పూర్తిగా తిరుమల దర్శనానికే కేటాయించుకోవాలి. ఇక మూడవ రోజు అమ్మవారి ఆలయం, చంద్రగిరి కోట చూసి తిరుగు ప్రయాణం కావచ్చు. ఇక ఖర్చు విషయానికి వస్తే ఈ యాత్రను మన బడ్జెట్కి తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చు. సాధారణంగా 3 నుండి 5 వేల రూపాయలతో బడ్జెట్ ట్రిప్ పూర్తి చేయవచ్చు, లేదా 20 నుండి 30 వేల వరకు విలాసవంతమైన యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పట్టిక ఒక స్థూలమైన అంచనా ఇస్తుంది. ముగింపుగా ఈ ప్రశ్నతో ఆలోచిద్దాం. తిరుపతి సందర్శనమనేది కేవలం ఒక ప్రయాణమా, ఒక విహారయాత్రనా, లేక ఒక అంతర్గత పరివర్తన? చాలామందికి ఇది ఒక ప్రదేశాన్ని చూడటం కాదు, అది జీవితాన్ని మార్చి ఒక ఆధ్యాత్మిక అనుభూతి.